హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విడుదలవుతున్నటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రతిరోజైతే అప్డేట్ ఇస్తున్నానండి. సో అన్ని జిల్లాల నుంచి అయితే విడుదలవుతున్నాయి, గమనించాలి. ఈరోజు కూడా మరి ఒక జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రేడ్ 4 ఉద్యోగాలండి. 7వ తరగతి పాస్ మరియు డిగ్రీ పాస్ అయిన వారికి ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదండి. పర్ఫెక్ట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ తీసేయడం అంటూ ఉండదండి. మనం చేసినన్ని సంవత్సరాలు ఇందులో వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఏ జిల్లా నుంచి విడుదలైంది ఏంటి అనే వివరాలు అయితే చూద్దాం. ఇంతకుముందు చాలా జిల్లాల గురించి చెప్పానండి. రంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డి, సిద్దిపేట మరియు కరీంనగర్ డిస్టిక్ కూడా చెప్పాను. మరి ఈ రోజు ఏ డిస్టిక్ అనేది చూద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే. మరియు మీరు ఏ జిల్లాకు చెందినవారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ జిల్లాలో ఎలాంటి ఉద్యోగాలు విడుదలైనా తప్పకుండా 100% మీకైతే తెలియచేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ కూడా పీడిఎఫ్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. జాయిన్ అవ్వండి. ఓకేనా? ముందుగా చిన్న లైక్ చేయండి. మనం చూసినట్లయితే మరియు ఆఫీస్ అసిస్టెంట్ కమ్ క్లర్క్ మరియు ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదలైందండి. శాలరీ కూడా చాలా బాగుందండి. మొత్తం 20,000 శాలరీ వస్తుందండి ప్రతి మంత్. మరి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గాను మనం చూసినట్లయితే డిగ్రీ అర్హత అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? బేసిక్ నాలెడ్జ్ అయితే ఇంగ్లీష్ పైన ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అంటూ తెలియజేశారు. టైపింగ్ స్కిల్స్ ఉంటే కూడా ఇంకా చాలా బెటర్ అంటూ ఇక్కడ మనకు తెలియజేశారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండనవసరం లేదు అంటూ పేర్కొన్నారండి. కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నారు. ఇవి ఏమి అవుట్ సోర్సింగ్ కాదండి. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకి కాంట్రాక్ట్ ఉద్యోగాలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ప్రభుత్వమే పే చేస్తుంది అమౌంట్, అన్ని అలవెన్సెస్ ఉంటాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు థర్డ్ పార్టీ ఏదో ప్రైవేట్ సంస్థ చెల్లిస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో మనకు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉన్నటువంటిది కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మాత్రమే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఏ క్షణమైనా ఊడిపోవచ్చు. కాబట్టి ఈ రెండింటికి మధ్య తేడా గమనించాలి. ఇప్పుడు విడుదలైనవి మనకి ఈ కోర్టుల్లో విడుదలవుతున్న ఉద్యోగాలన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్లోనే విడుదల చేస్తున్నారు. మరి ప్యూన్ ఉద్యోగాలు వచ్చేసి 7th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 10th ఫెయిల్ అయి ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. 14,000 శాలరీ కూడా చాలా బాగుంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. మరి ఈ నోటిఫికేషన్ మనకి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ పెద్దపల్లి జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. ఏ జిల్లా అండి? పెద్దపల్లి జిల్లా నుంచి అయితే అధికారికంగా విడుదల చేశారు. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అని చూసినట్లయితే 17వ తారీఖు సెప్టెంబర్ 2024. ఈ పీడిఎఫ్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అండ్ మన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తానండి. పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేయాలి. ఓకేనా? మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. అది ఎక్కడికి పోస్ట్ చేయాలంటే ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్, సో రంగంపల్లి, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ 505172 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి 17వ తారీఖు 9వ నెల 2024 లోపు మీరైతే పోస్ట్ ద్వారా దీన్ని పంపవలసి అయితే ఉంటుంది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపితే ఇంకా చాలా బెటర్గా మనమైతే చెప్పుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా నుంచి విడుదలైంది. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 34 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, అంటే 39 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చండి. 39 సంవత్సరాల వరకు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మరి అప్లికేషన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం అయితే మనము ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్నీ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి మీరు అప్లికేషన్ ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసి మీరైతే క్లియర్గా చదువుకోవచ్చు. ఓకేనా? మరి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దామండి. ఇక్కడ రీసెంట్ ఫోటో అండి, 6 months బిఫోర్ ఫోటో అయితే ఇంకా బెటర్. ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు మీరు, క్లర్కా లేదా ప్యూన్కా, సో ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ప్రోఫార్మా యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అది, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఓకేనా? మొత్తం ఫామ్ ఇది డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ మీ సైన్ పెట్టాలి. డేట్, ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది అప్లై చేయవచ్చు. వేరే జిల్లాల వారు కూడా అప్లై చేయొచ్చండి. వీటికి అందరూ కూడా గమనించాలి. ఓకేనా? వేరే డిస్టిక్ వారు కూడా వీటికి అప్లై చేయవచ్చు.
సో వీటినైతే మరి మనము పోస్ట్ చేయవలసి అయితే ఉంటుంది. బట్ లోకల్ డిస్టిక్ వారికి అయితే ఎక్కువ ప్రియారిటీ అయితే ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. మరి వీటికి అప్లై చేయడానికి జీరో అండి, ₹1 కూడా మీకు అవసరం లేదు. ఓకే. బట్ ఏంటంటే ఏ సెల్ఫ్ అడ్రస్ రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ విత్ అక్నాలెడ్జ్మెంట్ వర్ ₹30 స్టాంప్ అయితే దానిపైన వేసి మనము పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మన 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ చేస్తే పీజీ, క్యాస్ట్ సర్టిఫికేట్, అంతేకాకుండా ఆధార్ కార్డు, ఇవన్నీ మనము పోస్టుకు అంటే జిరాక్స్ కాపీలు దీనికైతే పెట్టవలసి ఉంటుందండి, అప్లికేషన్ ఫామ్తో సహా. అర్థమైంది కదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచండి, క్లియర్గా మీకైతే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మీది ఏ జిల్లానో కంపల్సరిగా తెలియచేయండి. ఓకే. పెద్దపల్లి జిల్లా మాది అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. మరి సెర్చ్ చేసి మరి మీకైతే ఈ నోటిఫికేషన్ అందజేస్తున్నానండి. సేమ్ మీ డిస్టిక్ పేరు కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా సెర్చ్ చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కంపల్సరిగా తెలియజేస్తాను. మరి న్యూస్ మీకు ఏ విధంగా చేరాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకే. డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.